మనతో పాటు ఇగో క్షేత్రస్థాయిలో నరేష్ అన్న అందుబాటులో ఉన్నాడు. లైవ్ లో ఫీల్డ్కి వెళ్ళి నిజంగా ఇగో వ్యవసాయ పొలం దగ్గర ఉన్నాడు. చూడండి కెమెరా జూమ్ చేసి. నమస్తే నరేష్ అన్న. నమస్తే. లైవ్ చూస్తున్న రైతులందరూ కూడా గుడ్ మార్నింగ్. ఇగో నన్ను అడిగారు కదా చాలా మంది రైతులు క్షేత్రస్థాయిలో ఇష్యూస్ ఇంకా చాలా ఉన్నాయి, మరి అవన్నిటిని ఎట్లా తీసుకొస్తావు, అవన్నీ ఎట్లా చెప్తావు, ఎప్పుడు చెప్తావు, మరి మీకు చెప్పేటే కాక మీకు తెలియని కూడా చాలా ఉంటాయి అన్నారు కదా. ఇక అందుకోసమే నేను రైతుల దగ్గరకు వచ్చిన, పంట పొలం దగ్గర ఉన్నా. ఒక రైతులు నాతో మాట్లాడడానికి పేరు రాజు. ఇగో రాజు అని ఒక అతను నాతో ఉన్నాడు. ఈయన ఇలా పారకం పెడతా ఉన్నాడు. సో ఈయన నువ్వు అడుగుండ్రి మీరే లైవ్ లా ఈయనకు మాఫీ అయ్యిందా కాలేదా, కాకపోతే ఎందుకు కాలేదు ఒకసారి అడుగు. రాజన్న నమస్తే. మీరు నిజంగానే దేశానికి రాజు. ఎందుకంటే మేమంతా ఎక్కడో ఏసీ రూమ్ లలో ఎలక్ట్రిక్ రూమ్ లలో తిరుగుతా ఉంటాం. మీరు పొద్దుగా లేవగానే బాయి కాడికి పొలం కాడికి పోయారు. ఎంతసేపు దేశానికి అన్నం పెట్టాలని చూస్తారు. మీరు నిజంగా రాజులు. మీరు ఏంది రుణమాఫీ అయింది ఆయనకి? మరి 60,000 ఉన్నది. 60,000 మా భార్య వచ్చిందా రాలేదు. మరి ఇద్దరికి ఆమెకు నేను సంతకం పెట్టినా ఆమె నాకు సంతకం పెట్టింది. మొత్తం ఇద్దరు కలిపి ఎంత ఉన్నాయి? ఇది ఆమె పొంటి 30,000 ఉన్నది, ఆ పొంటి 60,000. అగో మరి 1,00,000 కూడా దాంట్లో ఇద్దరు కలిసి 1,00,000 సార్. మరి 2,00,000 లోపల రుణం మాఫీ చేసిందట కదా కాంగ్రెస్ మొత్తం. అయితే నేను కొన్ని రోజులు బయటకు పోయి ఉంటే బయటకు పోయి వచ్చినాక లోన్ తీసుకున్నాను సార్. అయితే నాది రేషన్ కార్డు, అప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు పేరు కూడా మీకు రేషన్ కార్డు లేదని చేయలేదా? అట్లా అని చేయలేదు సార్. నేను అందుకోసమే ఇప్పుడు ఈ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు ఈ రైతు కనిపిస్తే అడుగుతా ఉన్నా. అడిగితే ఏమంటా ఉన్నాడు అంటే నాకు రేషన్ కార్డు లేదన్నాడు. సో నేనేం చెప్తున్నా, లైఫ్ లో చూస్తున్న రైతులకి ప్రజలకు కూడా చెప్తా ఉన్నా, రేషన్ కార్డు లేని వాళ్ళకి కాలేదు కాబట్టి ఇప్పుడు ఈ 6 లక్షల మంది ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు లేకుండా కాని వాళ్ళు, వాళ్ళందరూ కూడా చేస్తామని మాట ఇచ్చింది ప్రభుత్వం. అదే విషయం చెప్తూ నేనేమి రైతులను ఉసుగొలుపుతలేను ప్రభుత్వం మీద. మీరంతా ధర్నాలు చేయండి, రోడ్ల మీద రండి, లేకపోతే పంటలు పండియకూడదు అని చెప్తలేరు. నేను చెప్పేది ఏంటంటే రేషన్ కార్డు లేని రైతు నా ముందర ఉన్నాడు. మరి ఈయనకు 60,000 కూడా రుణం ఉన్నది, ఎందుకు కాలేదు, ఎప్పటిలోపు చేస్తారు, కొత్త రేషన్ కార్డు ఇచ్చినాక మాఫీ అవుతుందా, లేకపోతే ఇప్పుడు ఉన్న అప్లికేషన్ మీద మాఫీ చేస్తారా అని ఆయన అడుగుతుండు. కానీ 60,000 ఉంది ఆయనకి. 60,000 ఉంది, 60,000 కాలేదు నాకు. మరి కాలేదు అంటే ఎప్పటిలోపు అవుతుందని ఆయన అడుగుతుంటే నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు వస్తుంది రేషన్ కార్డు ఇస్తామని అన్నారు కదా, అంతలోపే మీకు మాఫీ కూడా అవుతుంది అని చెప్తున్నా. అంటే ఇప్పుడు రేషన్ కార్డు వాళ్ళు ఇచ్చేది ఎన్నాడు, సచ్చేది ఎన్నాడు. ఇప్పుడు రేషన్ కార్డు లేకపోతే రైతు కాదా ఆయన? ఆయన పొలంలోనే ఉన్నాడు, పనే చేస్తున్నాడు, దేశానికి అన్నం పెట్టే పనిలోనే ఉన్నాడు. ఆయన రైతు కాదా? రకరకాల కారణాలతో రేషన్ కార్డులు అయితే రాకపోవచ్చు, కానీ రుణమాఫీ అయితే ఇవ్వాలి కదా. కేసీఆర్ పరిపాలనలో 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇచ్చాడు వాళ్ళకన్నా? ఎవరికి ఇవ్వలే. ఇయ్యలేడు. రేషన్ కార్డులు ఆయన ఉన్నప్పుడు ఇయ్యలేదు. సో ఇప్పుడు ఈ పాపం ఆయనదే అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. రేషన్ కార్డులు ఇయ్య ప్రభుత్వంలో అడిగిరా మరి మీరు, మరి రేషన్ కార్డు లేక కాకపోతే నా తప్పేం లేదు కదా అని అంటారు కదా. మరి వీళ్ళ రేషన్ కార్డులు ఇవ్వాలి కదా అన్న. ప్రజాపాలన పెట్టి దరఖాస్తులు తీసుకొని 9 నెలలు అయింది, మరి రేషన్ కార్డు ఇవ్వాలి కదా, వీళ్ళు కొత్త ఇష్యూ ఇవ్వాలి కదా. అయితే నేను అడిగేది అదే, 60,000 నాకు మాఫీ కాలేదు సార్, రేషన్ కార్డు లేదు అంటున్నాడు. సో ఇంకా చాలా మంది రైతులు ఉన్నారు నాతో. నేను ఇంకొక రైతు కూడా నేను నా పక్కన ఉన్నాడు, ఆయనతో కూడా మాట్లాడిస్తా. ఇంకొక రైతు ఉన్నారా? నరసింహులు బాబు. వ్యవసాయమే. ఎన్ని ఎకరాలు ఉంది నీకు భూమి? 3 ఎకరాలు ఉందా? ఎంత ఉంది నీ రుణం, పంట రుణం ఎంత ఉంది? క్రాప్ లోన్ 70,000 లోపలనే ఉందా? 70,000 లోపలనే ఉంది. నాకు రేషన్ కార్డు పేరు ఉంది, నేను అన్ని తిరిగి వచ్చినా, అన్ని చేసి వచ్చినా. ఈ మాయ మంత్రాలు చెప్పి ఏమో చేసుడు ఏమో కట్టుడు కాదు, చేస్తే చక్కగా ఏమో, లేకపోతే సప్పుడు చెప్పుకోకూడదు మనం. అంతేనా? అంటే గిట్లేను సారు, ఇది ఏదో బయట కదా ఇది చేసి అది చేసినట్టు కాదు, అట్లా కరెక్ట్ కాదు. చేసేది ఏదో సన్న రేషన్ కార్డు పేరు ఉంది, అన్ని ఉన్నాయి బరాబర్. నీకెందుకు కాలేదట మరి రుణం మాఫీ? నీకెందుకు కాలేదు? నాకా? ఒక్కటి తప్పు సార్, ఒక్క తప్పు. నాది రాజనరసింహ అని బ్యాంకు ఖాతాలు ఉన్నది, నరసింహ అని ఆధార్ కార్డు మీద ఉంది. ఆధార్ కార్డు లేదు నేను ఖాతా తీసినప్పుడు. ఓకే పాత ఎన్కార్డు తీసిన అకౌంట్ తిరిగినా, సౌదీ తిరిగినా, అన్ని తిరిగినా. పాస్పోర్ట్ కు సంబంధం ఉంటేనే పైసలు వస్తే ఆ దేశంకి వెళ్ళాలంటే పాస్పోర్ట్ బట్టి ఆ ఖాతా తీసిన. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఆ బ్యాంకు వాళ్ళు రుణం అయితే ఇచ్చారు కదా నీకు, అట్లా పేరున్నా కూడా ఇచ్చారు సార్, ఇచ్చారు, రిన్వాల్ చేసిన, అన్ని ఇచ్చిర్రు, అన్ని చేసిన. మరి అన్ని చేసినప్పుడు మాకు కావాలి కదా. అప్పించినప్పుడు లేని సమస్య ఇప్పుడు తీర్చడానికి వస్తుంది.
మరి ఇది ఏంటన్నట్ట అంతే ఇట్లాంటి చాలా మంది ఉన్నారు, ఇంకా రకరకాల సమస్యలతో ఉన్నారు. అయితే చాలా మంది గాలే. అయ్యో ఇక మీరు రైతులంతా ఇట్లా ఆత్మహత్య చేసుకుంటూ పోతే ఎట్లా, దేశం ఎట్లా బాగుపడాలి? మీరు అన్నం పెట్టకపోతే మా పరిస్థితి. పైసలు తింటారా మీరు? మరి ఇవాళ మీరు రైతులే లేకపోతే ఆ సర్కారే లేదు. సర్కార్ కాదు, గవర్నమెంట్ మొత్తమే ఉండదు. బాబాసాహెబ్ చెప్పినట్టు ఏది ఉండదు. ఇప్పుడు 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 ఇంకా ఇంకా ఏమంటున్నా అన్న 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 నేను టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ కూడా అయితే అని చెప్తా ఉన్నా. గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ ఏమున్నాయో కనుక్కోవడానికి వచ్చినా కదా. సో ఆ రైతులు ఇంత ఇంత ఆవేశంతో ఉన్నారు. ఒకసారి చూడండి, ఈ రికార్డ్ చేసి కూడా మళ్ళీ ప్లే చేయండి, రైతులకు తెలవాలి. సో చాలా మందికి కాలేదు కాబట్టి మరి ఎప్పుడైతే అడుగుతా ఉన్నారు. అవును చూస్తారు కదా, టెక్నికల్ గా గ్రౌండ్ లో పోతే ఇట్లా ఉంటది. ఏదో మార్నింగ్ న్యూస్ లో 4 పేపర్లు వేసుకొని అప్పుడు మనం చదివి వదిలిపెట్టే ఛానల్ కాదు మనది వాహిని టీవీ. అంటే రైతుల పక్షాన్ని నిలబడుతుంది, గ్రౌండ్ పోతుంది, ఏమన్నా సూచనలు ఇచ్చే ఉంటే సూచనలు ఇస్తుంది, చేయగలిగిందంతా చేస్తుంది మన వాహిని టీవీ. సో క్షేత్రస్థాయిలో రైతులకు నిజంగా ఎట్లాంటి టెక్నికల్ సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం దృష్టికి నేరుగా పోతుంది. రేషన్ కార్డులు లేని వాళ్ళ రైతులకు కాలేదు, లక్ష రూపాయలు ఉన్నా కూడా. అట్లాగే బ్యాంక్ అకౌంట్ లేనప్పుడు, ఆధార్ కార్డు లేనప్పుడు బ్యాంక్ అకౌంట్ తీసారు చాలా మంది. సో తర్వాత రుణాలు తీసుకుని రైతే ఆయనే అన్ని చేస్తుండు. ఇప్పుడు ఆధార్ కార్డు మీద పేరు తప్పుదని చెప్పేసి వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదు. ఇట్లా టెక్నికల్ గా చాలా సమస్యలు అయితే ఉన్నాయి గ్రౌండ్ లో. ఇట్లా జరుగుతుంది. ఇంకే అన్న చాలా మంది ఉన్నారు. నేను ఇంకా వాళ్ళందరితో మాట్లాడే వీడియోలను తీసుకొచ్చిన తర్వాత నేను మన ఛానల్ ప్లే చేస్తాను. ఓకే అన్న, తప్పకుండా. థ్యాంక్ యూ అన్న. మా రైతుల పక్షాన మీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నందుకు థ్యాంక్ యూ అన్న. చూసిరు కదా, ఇంత క్లియర్ గా గ్రౌండ్ రిపోర్టు మరే ఛానల్ కూడా ఇచ్చి ఉండదు. కొద్దిగా లేస్తే వాళ్ళని వీళ్ళని తిట్టడమే పని పెట్టుకునే ఛానల్ కాదు మనది, కొద్దిగా వాస్తవాలు చెప్పే ఛానల్ మనది. సో రైతుల పరిస్థితి అనేది ఎట్లా ఉంది, గ్రౌండ్ లో ఎవరెవరికి రుణమాఫీ కాలేదు అని మనం క్లియర్ గా చూస్తా ఉన్నాం. టెక్నికల్ ఇష్యూస్ ఎవరుకున్నాయని, మిగతా టెక్నికల్ ఇష్యూస్ ఉన్న రైతులు ఎవరు కూడా ఆందోళన ఎద్దద్దు, ఆగం కావద్దు. ఎందుకంటే వాటికి సంబంధించిన గైడ్ లైన్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందని చెప్పి అయితే మన జర్నలిస్ట్ నరేష్ అన్న చెప్తున్న పరిస్థితి. వాటితో పాటు ఈ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని కూడా క్లియర్ అయితే